హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ మసాలా సోడా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో చల్లగా తాగాలనిపిస్తుంది కదా. ఇది ఈజీగానే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో చూడండి. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అందులోనే ఒక లెమన్ జ్యూస్ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర తీసుకొని అది పౌడర్ చేసుకొని వేస్తున్నాను అండి. ఇందులోనే కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను. తర్వాత బయట మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటుందండి, ఇది కిండే సోడా, అది వేస్తున్నాను. ఇది వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు 2 ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను అండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా సోడా రెడీ. నెక్స్ట్ రెసిపీ బటర్ మిల్క్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ముందుగా కొద్దిగా కర్డ్ తీసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగలా చేసుకుంటున్నానండి. మజ్జిగ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. అందులోనే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఉంటాయి కదా, వాటిని కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకుంటున్నానండి. ఎందుకంటే ఆ జ్యూస్ వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది ఈ మజ్జిగలోకి. అవి లైట్గా క్రష్ చేసుకొని అవి వేసుకుంటున్నానండి. మరి ఎక్కువ కూడా దంచకూడదు, లైట్గా దంచుకోవాలి. ఇప్పుడు అందులోనే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగను యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకున్నవి కూడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసేయండి అలాగా. అప్పుడు ఈ అల్లంలోని టేస్ట్ అంతా కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే బటర్ మిల్క్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.